మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రెడ్డి గారు స్వర్గస్థులు అయిన తర్వాత నుంచి మనం అపోజిషన్ లోనే ఉన్నాం. 2010 నుంచి దగ్గరగా 2019 వరకు అపోజిషన్ లో ఉన్నాం. మళ్ళీ 5 ఏళ్ళు అపోజిషన్ లో ఉంటాం. కొత్త ఏం కాదు, 7 ఏళ్ళు అయితే 15 ఏళ్ళు అపోజిషన్ లో ఉంటున్నాం. మనకేం ఇబ్బంది లేదు, కొత్త కాదు. ప్రజలు చాలా తెలివిగా ఆలోచించారు. ఖచ్చితంగా ఓటమి వస్తే ప్రజలకి మంచి జరుగుతుంది. ఎందుకంటే ప్రజల ఆలోచన ఓటేసేటప్పుడు వాళ్ళకి ఎవరు మంచి చేస్తారో అని అనిపిస్తే వాళ్ళకే ఓటేస్తారు. అలాగే మనకన్నా ఓటమి ప్రభుత్వం వస్తే మంచి చేస్తారు అని చెప్పి ప్రజలు ఆలోచన చేసి ప్రజలు ఓటమికి పట్టం కట్టారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలకి పట్టం కట్టారు. మనకన్నా మంచి చేస్తారని, ఖచ్చితంగా వారిని మంచి చెయ్యాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన పక్కన కూడా చిన్న చిన్న తప్పులు ఉన్నాయి. ఆ తప్పులన్నీ సరి చేసుకుని మళ్ళీ 5 సంవత్సరాలు పోయిన తర్వాత ప్రజల ముందుకు మనం ఓటేయమని చెప్పేసి మళ్ళీ అడగాల్సి ఉంటుంది. మనం మన పక్కన ఉన్న తప్పులన్నీ కూడా సరి చేసుకున్నాం. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ఎంపీడీసీలకి, సర్పంచ్లకి, వార్డు కౌన్సిలర్లకి, వార్డు మెంబర్లకి అందరికీ నేను చెప్తున్నాను, ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. వాళ్ళ ఓపెనింగ్స్, ప్రభుత్వం తాలూకు ఓపెనింగ్స్ ప్రోటోకాల్ ప్రకారం అందరూ అటెండ్ అవ్వండి, అందరూ వెళ్ళండి. వాళ్ళ పార్టీ పనులకి మనం వెళ్ళట్లేదు కదా, ప్రభుత్వం పనులకి వెళ్తున్నాం. ఖచ్చితంగా వెళ్ళాలి. మంచి ఉంటే మంచిగా పొగడాలి, చెడు ఉంటే ఖచ్చితంగా ఖండించాలి. మన క్యాడర్ అందరికీ నేను చెప్తున్నాను, ఖచ్చితంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనండి అందరూ కూడా. అదేవిధంగా ఈరోజు పరిస్థితులు మనం చూసాం. రాష్ట్రంలోని, కేంద్రంలో కూడా కూటమి ప్రభుత్వం ఉంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాలు నడుపుతుంది. ఏ విషయం మీదంటే కాపుల్ని బీసీల్లో చేరుద్దాం, అది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కోటా నుంచి చేద్దామా, ఎఫ్ కోటా నుంచి చేద్దామా అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యుత్తరాలు నడుపుతుంది. అంటే కేంద్ర ఉద్దేశం ఖచ్చితంగా కాపులను బీసీలో చేరుద్దాం అనే ఉద్దేశంతో కేంద్రం ఉంది. మీరు ఈ రాష్ట్రంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు, మీరు ఈ రాష్ట్రంలో ఉన్న కాపు ఓట్లన్నీ పోలరైజ్ చేసి కూటమికి, అంటే చంద్రబాబు నాయుడు గారికి, బీజేపీ ప్రభుత్వానికి ఓట్లు వేయించారు. ఇప్పుడు మీ బాధ్యత, మీది చంద్రబాబు నాయుడు బాధ్యత, చిత్తశుద్ధితో, ఎందుకంటే కేంద్రం అడుగుతుంది కాబట్టి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ నుంచి ఇద్దామా, ఎఫ్ కోటాలో ఇద్దామా, మీరే చెప్పండి అని చెప్పేసి మీకే పంపించింది కాబట్టి రెండిట్లో ఏదో ఒక విషయం చిత్తశుద్ధితో తేల్చి ఈ రాష్ట్రంలో ఉన్న కాపులందరికీ కూడా న్యాయం చేయాలి. కాపులందరినీ ఉపయోగించుకోవడం కాదు, వారికి కూడా న్యాయం చేయాలి అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ నాయకులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. 2019లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ చిరుద్యోగిని, ఎవరిని ఉద్యోగాల్లోంచి కదపలేదు. మేము ఎక్కడ చిన్న ఉద్యోగం చేసేవాడిని కూడా మేము కదపలేదు. 2019లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దయచేసి యనమల రామకృష్ణుడి గారికి చెప్తున్నాను, ఎవరైనా, ఎందుకంటే వాళ్ళ 8,000 నుంచి 12,000 వాళ్ళ పొట్టకూటు కోసం పనిచేస్తారు. మీరు ఈ తుని ప్రజల దయ వల్ల, ఈ తుని ప్రజల దయతో 1,000 కోట్లు సంపాదించున్నారు. 10,000, 12,000 సంపాదించుకున్న వాడిని దయచేసి బతకనియండి. ఎందుకంటే ఇలా ఓపెన్ గా ప్రజల్లో ఉన్నప్పుడు అబ్బాయి నేను ఎవరిని ఇబ్బంది పెట్టను, నేను ఎవరు ఉద్యోగాలు తీయను, ఎవరిని తీయొద్దని మీరు ఓపెన్ గా ప్రజల్లో ఉన్నప్పుడు మాట్లాడుతున్నారు. కానీ మీరు అధికారులను పిలిచి అందరు ఉద్యోగాలు తీసేయమని చెప్పి వ్యక్తిగతంగా, పర్సనల్ గా చెప్తున్నారు.
ఆ తొంటరి రాజకీయాలు చేయకండి దయచేసి. మేము చేయట్లేదా తొంటరి రాజకీయాలు, మీరు చేయకండి. ఆ పరిస్థితి వస్తే చిట్ట చివరి కార్యకర్తగా ఇబ్బంది అయినా సరే తుని నియోజకవర్గంలో అరగంటలో కార్యకర్త దగ్గర ఉంటాను. ఎందుకంటే నన్ను 2014 నుంచి చూశారు. ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్ బయట ధర్నాలు చేయడం, లేకపోతే ప్రభుత్వ ఆఫీసుల దగ్గర ధర్నాలు చేయడం, బయటగించడం అది నాకు కామన్. ఇప్పుడేం కొత్తగా ఉన్నది కాదు. ఆ పరిస్థితులు వస్తే ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తాం. 5 సంవత్సరాలు సమయం ఇచ్చారు మీకు, ధర్మంగా ప్రజలను పరిపాలించండి. అంతేగాని వికలాంగుల్ని 10,000కి 12,000కి ఉద్యోగాలు చేసే వాళ్ళు కడుపు మట్టి గట్టిపోతాను కొట్టొద్దని చెప్పేసి యనమల రామకృష్ణ గారు నిర్ణయించుకుంటున్నారు.